ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. ఒక మనిషి డబ్బు పట్ల, పర్సనల్ లైఫ్ పట్ల ఎలాంటి అవేర్నెస్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది? పర్సనల్గా ఎలాంటి ఎరుక ఉండాలి, డబ్బు పట్ల ఎలాంటి ఎరుక ఉండాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందంటారు? అయితే నాగరాజు, మనం హ్యాపీ మనీలో మనీ పట్ల అవగాహన ఎలా ఉండాలి, మనీని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనీకి నీకున్న సంబంధాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే అది నీ సొంతం అవుతుంది అనే విషయాన్ని మనం హ్యాపీ మనీలో మాట్లాడుతున్నాం. వీటన్నిటికంటే ప్రధానంగా నువ్వు ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, డబ్బు గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, సంపాదించిన వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అసలు నీ గురించి నీకు తెలుసా? సెల్ఫ్ అవేర్నెస్ ఉందా? ఎందుకంటే నన్ను నేను అర్థం చేసుకుంటే సగం ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టు, నన్ను నేను జయిస్తే సగం ప్రపంచాన్ని జయించినట్టు. కొంతమంది మహానుభావులు ప్రపంచాన్నే జయించారు ఎమోషనల్గా, స్పిరిచువల్గా. అందుకే నారాజు, అన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన. నేను ఎన్నో విషయాల మీద అవగాహన పెంచుకునే ముందు నన్ను నేను ఎందుకు అవగాహన చేసుకోవాలంటే, నాకు ఏ వస్తువులో అయినా ఏం కనిపిస్తుందంటే నాకు తెలియకుండా నా లోపల ఏముందో అదే కనిపిస్తుంది. నేను ఏదైనా చూస్తున్నాను అంటే నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అని అర్థం. మరి నువ్వేంటి తెలియాలంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. నారాజు, నాయకత్వ లక్షణాలు కానీ, లీడర్షిప్ గురించి మాట్లాడినా, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినా, బిజినెస్ లీడర్షిప్ గురించి మాట్లాడినా, కుటుంబంలోని నాయకత్వం, కుటుంబ సంబంధాల గురించి మాట్లాడినా, మనం డబ్బు గురించి మాట్లాడినా, హ్యాపీ మనీ గురించి మాట్లాడినా, సెల్ఫ్ అవేర్నెస్ అన్నది మొట్టమొదటి స్టెప్. మన గురించి మనం అవగాహన చేసుకుంటే ఈ ప్రపంచం మొత్తం అర్థమైనట్లుంటుంది. నాలో నేనేం చూశాను నీలో అదే చూస్తా. నా ఆకలిని నేను అర్థం చేసుకుంటే నీ ఆకలిని బాగా అర్థం చేసుకుంటా. ఆకలి అంటేనే నాకు తెలియనప్పుడు నువ్వు ఆకలి మొర్రు అని అన్నా అసలు నిన్ను నేను అర్థం చేసుకోలేను. సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు ఎంత నా గురించి తెలుస్తుందో నాకు అహంకారం అంత తగ్గి, వినయం అంత పెరుగుతుంది, ఆనందం, తృప్తి అంత పెరుగుతాయి. అయితే ఎలా? సెల్ఫ్ అవేర్నెస్ కెన్ హెల్ప్ యూ బిల్డ్ వెల్త్. నిన్ను నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నువ్వు సంపాదించేది డబ్బు కాదు, సంపద సంపాదిస్తావు, డబ్బు కాదు. ఎందుకంటే డబ్బు అనేది ఖర్చు అయిపోయేది, డబ్బు అనేది వస్తువు, డబ్బు అన్నది మెటీరియల్, డబ్బు అన్నది టూల్. కానీ సంపద అన్నది కనిపించకుండా మనిషి సమృద్ధిగా, నిండుగా భావించేది మనం వెల్త్ అంటాం. ఆ సంపదను నువ్వు సంపాదించగలవు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే. నేను కళ్ళు తెరుచుకొని పరిగెత్తబోయి చాలా కంగారుగా పరిగెత్తట్లేదు, కానీ నేను అవేర్నెస్, నా ఇంటర్నల్గా ప్రయాణం చేసి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా అవగాహన ఎలా ఉంది, నా అవినాభావ సంబంధం డబ్బుతో ఎలా ఉంది అని నేను ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే అప్పుడు డబ్బుని ఎక్కడ చూసినా నా భావంలో స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత సంపాదించడానికి సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ యువర్ మనీ సూపర్ పవర్. నువ్వు ఏమైనా అద్భుతమైన పవర్ సాధించాలనుకుంటే, ఎంతోమంది మనీ ఉన్న వాళ్ళందరూ పవర్ ఉన్నవాళ్ళు కాదు. పవర్ అన్నది నీలో ఉంటుంది, మనీ అన్నది ఆ పవర్ని ఉపయోగించుకుంటుంది. పవర్ని ఉపయోగించడానికి అది ఉపయోగపడదు. మనీనే పవర్ కాదు. అట్లా అయితే మూలిగి ఉన్న చోట ప్రతి చోట పవర్ ఉంటుంది, కానీ ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. హౌ యూ యూజ్ ఇట్. చదరంగంలో రాజు శక్తివంతుడా, గుర్రం శక్తివంతుడా, లేకపోతే ఏనుగా, లేకపోతే భటుడా అని అనుకుంటే వీళ్ళెవరూ కాదు. ఆడేవాడు శక్తివంతుడు. మనీ ఎంత ఉంటే నీకు పవర్ ఉంటుంది కాదు, అసలు ఎవరు ఉపయోగిస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా నువ్వు మనీ కోసం వెంపర్లాడితే అది నువ్వు ఎంత పరిగెడుతుంటే అది అంత దొరికి పరిగెడుతూ ఉంటుంది. అందుకే సెల్ఫ్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఒక్క విషయం నువ్వు అద్భుతంగా అవగాహన చేసుకుంటున్నావు రాజు. ఆర్ యూ స్పెండింగ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ మనీ? యాక్చువల్లీ నీ స్పెండింగ్ అంతా ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ జాగ్రత్తగా గమనిస్తే నాకు అది నచ్చింది, ఈ రంగు బాగుంది, నాకెందుకు అది చూస్తూనే ఎందుకోనా, ఎందుకు ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ, చూస్తూనే నాకు చాలా ఇష్టం అనిపించింది, ఇది ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? కారణం ఏమైనా అంటే నీ ఫీలింగ్నే నువ్వు స్పెండ్ చేస్తున్నావు. నువ్వు డబ్బులు స్పెండ్ చేసేది ఫీలింగ్కి చేస్తున్నావు తప్ప నీ వాల్యూతో కాదు. ఈ అవగాహన ఎప్పుడు వచ్చిందో, నా ఫీలింగ్స్ గురించి నాకు ఎప్పుడు తెలిసిందో, నేను ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఎలా సంపాదించాలనుకుంటున్నాను అన్న విషయాలన్నీ స్పష్టంగా అవగాహనకు వస్తాయి. ఈ అవగాహన లేకపోతే చూడు నారాజు, నిజంగా సెల్ఫ్ అవేర్నెస్ కావాలంటే, స్వీయ అవగాహన తెలుసుకోవాలంటే అట్లాంటి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు,
తనకు కావాలనుకున్నదంతా దాని చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటారు. గొప్ప గొప్ప మహాపురుషులు జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదించారంటే వాళ్ళ పట్ల వాళ్ళకు జ్ఞానం ఎప్పుడు కలిగిందో ప్రపంచం పట్ల జ్ఞానం వాళ్ళు తిరగకుండానే వాళ్ళ దాకా వచ్చింది. అలాంటి జ్ఞానం సంపాదించాలంటే మనల్ని మనం అవగాహన చేసుకుంటే మనల్ని ఇలా చూసుకోగలగాలి. మన అవగాహన తర్వాత మన నీడ మనకంటే పెద్దగా కనిపిస్తుంది. మన లోపల ఉన్న ఒక షాడో చూస్తే ఓహో ఎంత తెలుసుకోవాల్సిన విషయం ఉందా అని మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా 4 విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనల్ని మనం అర్థం చేసుకుంటే మనకు తెలిసే విషయాలు ఏంటంటే, నెంబర్ 1 ఇంటర్నల్ స్టేట్స్. లోపల ఉన్న స్థితి, ఎట్లాంటి స్థితిలో నేను ఉన్నాను, ఏ స్థితిలో నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఏ సమయంలో ఏ స్థితిలో నేను ఉంటాను, అది అవగాహన. సడన్గా నేను ఏదైనా నచ్చి ఇన్వెస్ట్మెంట్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, నీ స్టేట్స్ నీకు తెలిస్తే ఇది రాంగ్ టైం, ఈ టైంలో నా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, నో ఐ షుడ్ నాట్ మేక్ డెసిషన్. ఇది సెల్ఫ్ అవేర్నెస్ వల్ల వస్తుంది. నేను చాలాసార్లు వ్యాపారంలో నష్టపోయింది అప్పులు చేసిన వాళ్ళు న్యాచురల్ పేదరికంలో కాదు. చాలామంది గమనిస్తే వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అప్పుల్లో మునిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సెల్ఫ్ అవేర్నెస్ వల్ల నేను ఎక్కడ పొరపాటు పడుతున్నానో తెలుస్తుంది. రెండో విషయం ప్రిఫరెన్సెస్. నాకు ఏది ఇష్టం, దేనికి స్పెండ్ చేస్తున్నాను, నా ప్రయారిటీస్ ఏంటివి, నా ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి నాకు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ ప్రిఫరెన్స్ అవసరమా లేదా అని ఆలోచిస్తా. నాకు అవగాహన ఉంటే, అవగాహన లేకపోతే ఏది నచ్చిందో ఏది మెచ్చానో దాని ముందుకు వెళ్ళిపోతాను. అంతేనా? రిసోర్సెస్. అసలు నాకున్న రిసోర్సెస్, వనరులు ఏమేమి ఉన్నాయి. అరే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా నాకు ధైర్యం వచ్చిందండి. నా దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి, నన్ను నేను బాగా నమ్ముతున్నాను నేను అని అనిపిస్తుంది. అసలు నా దగ్గర రిసోర్సెస్సే లేవని అనుకున్నాం, నేనేం చేయలేనండి. అదేంటండి, మీకు డిగ్రీ ఉంది, మాస్టర్స్ చేశారు, ఫారిన్లో చేసేసారు, ఇంతకుముందు బిజినెస్లో అవగాహన ఉంది, నష్టపోయారు, ఒక చోట పని చేశారు, ఇవన్నీ మీ రిసోర్సెస్ కాదా అంటే లేదు సార్ ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఏం ఉపయోగించట్లేదు అంటే రిసోర్సెస్ గురించి తనకు అర్థం కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ మనిషి యొక్క స్వీయ అవగాహన పెరిగితే అర్థం చేసుకునేది ఏంటంటే వాళ్ళ అలవాట్లు. నా అలవాటు నాకు తెలీదు, నేను ఎలా కూర్చుంటానో తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడతానో తెలియదు, నాకు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, దేని మీద ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెడతానో తెలియదు. నా అలవాట్లన్నీ నాకు తెలుస్తాయి స్వీయ అవగాహన వల్ల. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏదో మిమ్మల్ని స్పిరిచువల్గా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికే కాదు, స్పిరిచువల్ లీడర్స్ కూడా అర్థం చేసుకునేది ఇవే. మానసిక స్థితులు ఎలా ఉన్నాయి, నేను ఏం కోరుకుంటున్నాను, నా ఎమోషనల్ స్టేట్స్ ఏంటి, నాకు లోపలున్న అద్భుతమైన వనరులు శక్తులు ఎలా ఉన్నాయి, నా అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇన్ని నాకు తెలిస్తే నా గురించి నాకు స్పష్టంగా తెలిసినప్పుడు ఎదుటోడికి భయపడను తెలుసు. ఎందుకంటే అవతల వాళ్ళు నాలో ఏం తెలుసుకుంటారన్న భయం లేదు, ఎందుకంటే నీకు తెలుసుకునే ముందే నాకు తెలుసు నా గురించి. ఈ స్వీయ అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే నారాజు పరిగెడతారు. చాలా ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రపంచంలో అత్యంత విపరీతంగా ఉన్న బిజినెస్ ఈజీ మనీ. ఈజీ మనీ ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ పరిగెడతారు. తన్ను తాను అర్థం చేసుకోకుండా ఇది ఎన్నిసార్లు చేస్తే నాకు డబ్బులు వస్తుంది, ఇది నేను ఎన్ని రకాలుగా చేస్తే ఏ టైంలో చేస్తే డబ్బులు వస్తుంది అని ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద నువ్వు ఆధారపడతావు, కానీ ఇంటర్నల్ సోర్సెస్ మీద ఆధారపడకపోతే కనిపించిందల్లా నువ్వు నెత్తిన వేసుకుంటావు. ఇలా తనకంటూ ఏం కావాలో చేతిలో లిస్టు లేకుండా సూపర్ మార్కెట్కి పోయిన వాడి షాపింగ్ ఇలాగే ఉంటుంది. ఈ షాపింగ్లో నిజంగా చెప్పాలంటే ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో వాళ్ళు చెప్తారు 50% నేను చెప్పినవి 50% నీ కంటికి కనిపించినవి తెచ్చావు, ఇంకా ఇంపార్టెంట్ మీరు కావాలంటే చెక్ చేయండి. ఇట్లా లిస్ట్ లేకుండా సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు అవసరం లేనివి చాలా తెచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మర్చిపోయి ఇంటికి వచ్చి ఉంటారు. మీరు కనుక డబ్బు సంపాదించడానికి రకరకాల ఈజీ మార్గాలని పరిగెడుతూ ఉంటే మీ షాపింగ్ కార్ట్ ఇలాగే ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకుంటారు, ఎంతో ఇన్ఫర్మేషన్ ఫుల్ లోడ్ చేస్తారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా నేను ఎన్ని నిమిషాలు చేస్తే ఎన్ని కోట్లు ఏం వస్తాయని మీరు చేసే ఆలోచన అర్థరహితమైంది. ఈ విషయాన్ని మనం ఎవరు అర్థం చేసుకుంటామో సెల్ఫ్ అవేర్నెస్కి మొట్టమొదటి స్టెప్ అది. ఈ సెల్ఫ్ అవేర్నెస్లో అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే ఒకసారి ఆగి తనకేం కావాలో, ఎంత కొనాలో, ఏం తీసుకోవాలో, ఎందుకు నేను కొనాలనుకుంటున్నానో ఈ అవగాహన మొత్తం క్షణాల్లో పనిచేస్తుంది. నా చాయిస్ క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, బరువు లేకుండా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అద్భుతమైన సెల్ఫ్ అవేర్నెస్ ఇచ్చే మహాప్రయోజనం. ఒక డబ్బే కాదు, నేను మాట్లాడుతున్న సెల్ఫ్ అవేర్నెస్ హ్యాపీ మనీయే కాదు, హ్యాపీ రిలేషన్షిప్, హ్యాపీ రిసోర్సెస్, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, అబండెన్స్, ఇలాంటివన్నీ మీరు సొంతం చేసుకునేది ఒక సెల్ఫ్ అవేర్నెస్ వల్లే.
అందుకే వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాపీ మనీ, విజువలైజేషన్ 2.0. హౌ డూ యూ అవేర్? మిమ్మల్ని మీరు ఎంత అవగాహన చేసుకుంటారో, ప్రపంచం మొత్తాన్ని ఎంత సులభంగా అర్థం చేసుకోగలరో, అలాంటి అనుభవాన్ని పొందాలంటే ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0 ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అందులో ఇందాక అలవాటు అని అన్నారు కదా సార్, నాకు అది చాలా 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 బాగా నచ్చింది. మన అలవాట్లు ఎప్పుడూ కూడా మనల్ని అవేర్గా ఉంచుతాయి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ టైంలో లెగుస్తున్నామో అనేటువంటి దాని నుంచి స్టార్ట్ చేస్తే అదే అలవాటు యాక్చువల్గా. అవును. అక్కడి నుంచి కనుక మనల్ని మనం స్ట్రాంగ్గా ఆ ఎమోషన్ దగ్గర నుంచి కనుక స్టార్ట్ చేసి హోల్ డేని మనం ఒక బుక్లో రాసుకొని ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన ఆ అలవాటు నుంచే స్టార్ట్ అయిపోతుంది, మనకి తెలిసిపోతుంది కూడా. కరెక్ట్. అవేర్నెస్ అనేది మన అలవాట్ల నుంచే వస్తుంది. కరెక్ట్. చాలామంది పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్కి ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అని అంటే ఆ ఒక్క ఆలోచన అలవాటు. వాళ్ళు మార్చుకునేది ఫస్ట్ అలవాట్లే. ఈ మధ్య నేను సీఈఓస్ బుక్ అనే ఒక షో చేస్తున్నాను. అందులో నేను పర్టికులర్గా వాళ్ళ ఆలోచనల గురించి, అలవాట్ల గురించి అడిగేటప్పుడు నాకు ఒక పెద్ద విషయం తెలిసింది ఏంటంటే, ఒక అలవాటు ఎప్పుడూ కూడా ఒక మనిషి ఆలోచనని, పరిస్థితిని, పద్ధతిని మార్చేసేంత స్థాయికి తీసుకొని వస్తాయి. మిలీనియర్ ఎప్పుడు అవుతాడు అని అంటే ఆలోచనలు, అలవాట్లు మారినప్పుడే. ఆటోమేటిక్గా అది సెన్స్ చెప్పేస్తాయి మనం అవేర్నెస్గా ఉన్నామా లేదా అనేది. ఆ అలవాట్ల గురించి అవగాహన పెరిగితే ఏ అలవాట్లు మార్చుకోవాలో కూడా తెలుస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాన్న, జూలై 3 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి, విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో జూలై 3 నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై 3 విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.